ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్. నిజంగానే పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నాను డైరెక్టర్ శంకర్ గారికి. ప్లీజ్ సార్ కొంచెం తెలుగు హీరోలతో సినిమాలు చేయడం అయితే ఆపియండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకంటే ఇలా అయితే కష్టమే. మీరు తమిళ హీరోస్తోనే ఇలాంటి సినిమాలు చేసుకోండి. మేబీ అది తమిళ ఆడియన్స్కి నచ్చచ్చు. ఐఎమ్ సారీ సార్, రియల్లీ సారీ. మీరు చాలా పెద్ద డైరెక్టర్, మీరంటే మాకు చాలా రెస్పెక్ట్. ఒకప్పుడు మీరు రోబో, జెంటిల్‌మ్యాన్, భారతీయుడు ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్లు కూడా అయ్యాయి. కానీ మీరు ఇంకా అలా అవుట్‌డేటెడ్‌లో ఉండి సేమ్ అలాంటి స్టోరీలే తీస్తాం, అలాంటివే ప్రజెంట్ చేస్తాం అంటే తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్స్ ఎక్కడికో వెళ్తున్నాయి. మీరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంత పెద్ద హీరోని పెట్టుకొని ఇలాంటి సినిమా తీయడం అసలు ఎంతవరకు కరెక్ట్? పోనీలే ఇండియన్ 2 సినిమా అది ఫ్లాప్ అయిపోయింది. గేమ్ చేంజర్‌తో ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ వస్తదని చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. యాజ్ ఎ రామ్ చరణ్ ఫ్యాన్‌గా చెప్తున్నాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కోసం మాట్లాడితే ఆయన చాలా లక్కీ పర్సన్ అసలు. ఎందుకంటే ఈ సినిమా యాక్చువల్‌గా డిసెంబర్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఫస్ట్. డిసెంబర్‌లో రిలీజ్ చేయకుండా చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి టైంలో కాబట్టి చాలామంది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్తారు. సో ఏదైనా ఒక సినిమాకి టికెట్స్ దొరకకపోయినా ఈ సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కలెక్షన్స్ కొంచెం కవర్ అవుద్ది. ఇదే సినిమా డిసెంబర్‌లో వచ్చుంటే ఇంకా చాలా కష్టమైపోయేది. ఇప్పుడు కూడా నాకు తెలిసి కలెక్షన్స్ మీద నాకు ఇంకా డౌట్‌గానే ఉంది. ఇప్పుడు సినిమా అయితే ఆల్రెడీ పబ్లిక్‌లో మిక్స్డ్ టాక్ వెళ్ళిపోయింది. కరెక్ట్. ఇప్పుడు స్టోరీ సెలక్షనే అవుట్‌డేటెడ్‌గా ఉంది. పొలిటికల్ డ్రామా అనేది బోలెడు కాన్సెప్ట్‌లొచ్చి, బోలెడు సినిమాలొచ్చి చాలా తీశారు ఇది. పోనీ ఎంచుకున్నారు, పొలిటికల్ డ్రామా ఎంచుకున్నారు, అదేదో కొత్తగా చూపించాలి గానీ, గేమ్ చేంజర్ అన్నారు. అసలు గేమ్ చేంజ్ అయిన మూమెంట్ ఒక్కటేముంది అసలు సినిమాలో చెప్పండి మీరు? ఎవరైతే చూసారో ఒకసారి కామెంట్ చేయండి. గేమ్ చేంజింగ్ మూమెంట్ ఒక్కటేముంది? మాట మాటకి ఎస్‌జే సూర్య వస్తారు, రామ్ చరణ్ వస్తారు, ఇద్దరికిద్దరు పంచ్ డైలాగులు కొట్టుకుంటారు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. అతనేదో చేస్తారు, మళ్ళీ ఇతనేదో చేస్తారు, మళ్ళీ ఇద్దరికి ఫైట్ అవుతుంది, లేదా డైలాగ్ వార్ అవుతుంది. సినిమా అంతా ఇదే. 10-15 మినిట్స్కి ఒకసారి యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ పెట్టేశారు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, కాదనట్లేదు, మాస్గా ఉన్నాయి. కాకపోతే రీజన్ లేకుండా వస్తున్నాయి. అండ్ ప్లీజ్ ఇది కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ అని చెప్పకండి. కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీలు ఇలా ఉండవు, నాన్ సెన్స్. అసలు కార్తిక్ సుబ్బరాజ్ గారు ఇలా తీయరు స్టోరీలు. కార్తిక్ సుబ్బరాజ్ గారు ఉన్నారు, ఇంకో రైటర్ కూడా ఉన్నారు, ఫర్హాద్ సంజీ అని బాలీవుడ్ డైరెక్టర్ అనుకుంటా, బాగా ఓల్డ్ డైరెక్టర్. సారీ, బాగా ఓల్డ్ రైటర్ ఇతను కూడా స్టోరీ రైటర్ అంట సినిమాకి. అసలు స్టోరీ అయితే కార్తిక్ సుబ్బరాజ్ కాదు, నేను బెట్ కడతాను. ఇప్పుడు మీరు బ్రహ్మాస్త్రం మూవీ చూసి ఉంటారు, రణబీర్ కపూర్ది బాలీవుడ్ మూవీ. అసలు రాజమౌళి గారు అందులో వర్క్ చేసింది ఏమీ లేదు. అంటే ఏదైనా మిస్టేక్ సీన్స్ ఉంటే అవి జస్ట్ తీశారని బయట టాక్ అంతే. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎస్ఎస్ రాజమౌళి ఒక బ్రాండ్ కాబట్టి బ్రహ్మాస్త్ర టీం ఏం చేసిందంటే, బ్రహ్మాస్త్ర ఏదైతే టైటిల్ ఉందో దానిపైన ఎస్ఎస్ రాజమౌళి ప్రెజెంట్స్ అని పెట్టారు. ఎందుకు? ఆ ట్యాగ్ అలా పెడితే ఆ హైప్ అలా వస్తుంది, మార్కెట్ వస్తుంది కాబట్టి, ఆ పెట్టిన బడ్జెట్కి కలెక్షన్స్ వస్తాయి కాబట్టి అలా యూస్ చేసుకున్నారు. మేబీ కార్తిక్ సుబ్బరాజు పేరు కూడా ఇలానే యూస్ చేసుకున్నారని నా స్ట్రాంగ్ డౌట్ ఇది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు చాలా సీన్స్ అసలు స్టోరీలోనే ముందే తెలిసిపోతాయి. నేను హిట్ అని కూడా చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు యావరేజ్ అనిపించింది. పోనీలే సినిమా ఇలా వెళ్తే కనీసం యావరేజ్ స్టాక్ అయినా వస్తుంది, నీట్గా తలెత్తుకొని పైకి వెళ్ళొచ్చు యాజ్ ఎ రామ్ చరణ్ ఫ్యాన్గా అనుకున్నా. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలైందో ఇంకా యావరేజ్ కూడా నేను అలా దిగిపోయాను భయ్యా. యావరేజ్ నుండి బిలో యావరేజ్కి వెళ్ళిపోయాను నిజంగా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సెకండ్ హాఫ్లో ఏదైతే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయో అదే రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్ ప్లే చేశారు, అండ్ రామ్ చరణ్ వైఫ్ క్యారెక్టర్ అంజలి ప్లే చేశారు. అదొక 20 మినిట్స్ 25 మినిట్స్ ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది, అది నచ్చింది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ కూడా అందులో చాలా జీవించాడు. అదైతే 100కి 100 ఇవ్వచ్చు. ఇంకా అంతకుమించి సెకండ్ హాఫ్లో ఏం లేదు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తారా, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ అన్ని సాంగ్స్ కలిపి 75 crores పెట్టారంట. అదే 75 crores మన అడ్యూసేస్ గారికి ఇస్తే ఒక యాక్షన్ సినిమా తీస్తారు, సరే అని 2 యాక్షన్ సినిమాలు వస్తాయి. అంటే నేను మామూలుగా అంటాను సరదాగా. కాకపోతే సాంగ్స్ అయితే బాగున్నాయి. ఆ పెట్టిన బడ్జెట్ అలా కనిపిస్తుంది, చాలా ప్రీమియంగా గ్రాండియర్గా ఉంది సాంగ్స్ అయితే ఒక్కొక్కటి. అసలు ఏ అవుట్ఫిట్లో కనిపించినా సూపర్గా ఉన్నాడు. ఆ హెయిర్ స్టైల్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్, సాంగ్స్లోని ఆ ప్రీమియర్ కనిపిస్తుంది, సాంగ్స్లోని ఆ గ్రాండియర్ కనిపిస్తుంది, ఆ బడ్జెట్ కనిపిస్తుంది. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. అండ్ కీరా అడ్వాణి కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. తను కూడా చాలా గ్లామర్గా ఉంది. ఇంకా తన క్యారెక్టర్ కోసం మాట్లాడితే తను కూడా ఒక నార్మల్ క్యారెక్టర్ అనమాట. కాలేజ్ స్టూడెంట్ రామ్ చరణ్ గల పరిచయం అవుతుంది. నార్మల్గా ఉంది అంతే. ఆ లవ్ స్టోరీ సీన్స్ ఇవి మరీ అంత సూపర్ కాదు, మరీ అంత పూర్ కాదు, పర్లేదు, బాగానే ఉంది, టైంపాస్ అవుద్ది.
అండ్ వెన్నెల కిషోర్ మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు. అసలు ఎందుకు వస్తాడో ఎందుకు వెళ్తాడో తెలియదు. కామెడీ కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు అసలు. డ్యాన్స్ కూడా బాగుంది, కొత్తగా ట్రై చేశారు. సాంగ్స్, ఆ డ్యాన్స్, ఆ స్కేల్ అయితే శంకర్ మార్క్ కనిపిస్తుంది, కానీ డైరెక్షన్లో అయితే అసలు కనిపించట్లేదు. అండ్ సినిమాలో బాగా ఒక నచ్చిన సీన్ ఏంటంటే, అది నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది, మీకు కూడా పక్కా నచ్చుతుంది ఆ సీన్. ఎస్జే సూర్య గారు రామ్ చరణ్ని మీట్ అవ్వడానికి వెళ్తారు. రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, సో వాళ్ళిద్దరికి కాన్వర్జేషన్ అయినప్పుడు సంథింగ్ ఏదో గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు ఎస్జే సూర్య గారు జస్ట్ రామ్ చరణ్ ఇలా అంటారు అనమాట, ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్వి నువ్వు నాకు చెప్పడం ఏంటి, నేను సీఎంని ఇక్కడ, అది ఇది అని చెప్తాడు. అప్పుడు రామ్ చరణ్ దానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి ఐఏఎస్ కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఉంది సీఎంకి అని చెప్పేసి డైలాగ్స్ ఉంటాయి, సూపర్ ఉంది. అది మాత్రం చాలా బాగా చెప్పాడు. అంటే మనకు అర్థమవుతుంది అనమాట, ఐఏఎస్కి ఇంత పవర్ ఉందా సీఎం కన్నా అని. అండ్ సర్ప్రైజింగ్లీ యాక్టర్ సంయుక్త రకన్ గారు ఈ సినిమాలో పాజిటివ్ రోల్లో కనిపిస్తారు. అంటే అతన్ని మనం చాలా సినిమాల్లో నెగిటివ్ రోల్లో చూస్తాం కదా, ఈ సినిమాలో పాజిటివ్ రోల్లో కనిపిస్తారు, బాగానే యాక్ట్ చేశారు. ఇంకో విలన్ ఎస్జే సూర్య గారి కోసం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను విలన్ రోల్లో ఎంత బాగా చేస్తారో మన అందరికీ తెలుసు. అతనిలో స్పెషల్ ఏంటంటే విలనిజం చూపిస్తూ కామెడీ జనరేట్ చేయగలరు. సో ఈ సినిమాలో కూడా అది బాగుంది, పర్లేదు, బాగానే ఎంజాయ్ చేస్తారు. అంజలి కూడా బాగానే యాక్ట్ చేసింది. ఏదైతే ఫ్లాష్ బ్యాక్ రోల్ ఉందో అలానే ఓల్డ్ లేడీ గెటప్ రోల్ కూడా ఉంటుంది అనమాట. రెండిట్లోని బాగానే చేసింది పర్ఫార్మెన్స్. అండ్ కొండదేవర సాంగ్ ఉంటుంది కదా, అందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంక యాక్టర్ శ్రీకాంత్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే నాకు తెలిసి శ్రీకాంత్ గారు ఎప్పుడూ ఏ సినిమాలో కూడా ఇలాంటి ఒక పెద్ద ఇంపార్టెంట్ రోల్ చేయలేదు, కానీ ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది, చేసినట్టున్నారు, బాగుంది, సూట్ అయింది. పోనీ ఇదంతా ఓకే, కానీ ఇప్పుడు ఎంత ప్రీమియంగా తీస్తే, ఎంత గ్రాండియర్, అంత 450 కోట్లు పెట్టి అంత బడ్జెట్ తీసి ఇంత స్కేల్లో చూపించేద్దాం, అదొకటే కాదు కదా, కంటెంట్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, స్టోరీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అవన్నీ అవుట్డేటెడ్గా ఉండి ఇవి ఎంత గ్రాండియర్గా ప్రీమియర్గా చూపిస్తే ఎవరికి లాభం చెప్పండి. యాజ్ ఏ ఫ్యాన్గా నేనే చెప్తున్నాను. అండ్ సినిమాకి బాగా పాజిటివ్స్ ఏంటంటే ఆ అప్పన్న క్యారెక్టర్ భయ్య, ఏదైతే రామ్ చరణ్ గారు ఫ్లాష్ బ్యాక్లో చేశారో ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అసలు అలాంటి యాక్టర్ని ఏంటిది అసలు ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు, ఇలాంటి గేమ్ చేంజర్లు ఇవన్నీ తెచ్చి ఎలాంటివి చేస్తున్నారండి భయ్య. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశారు. అండ్ కెమెరామ్యాన్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. అండ్ రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు డైలాగ్స్ బాగుంటాయి, కాకపోతే అవి సినిమా అంతా బాగా ఓవర్గా ఉంటాయి, నాకు అదే నచ్చలేదు. ఓవర్గా ఉండడం అంటే ఇప్పుడు ఇప్పుడు డైలాగ్స్ పెట్టచ్చు, అది లిమిటెడ్గా పెడుతూ ఉండాలి. ఇప్పుడు సినిమా అంతా డైలాగులు పెట్టేసి వాళ్ళిద్దరు అరుసుకోవడం డిబేట్లాగా, అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా నెగిటివ్స్ ఏంటంటే చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ చెప్పేసే ఉంటాను. వెరీ అవుట్డేటెడ్ నరేషన్. స్టోరీ అయితే సుబ్బరాజ్ది కాదు భయ్య, బెట్టగడతాను. ఈ స్టోరీ అయితే శంకర్ గారిదే, పక్కా ఇది శంకర్ గారి స్టోరీయే. అండ్ ఇంకా నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని క్రింజ్ సీన్స్ ఉంటాయి, అవసరం లేని సీన్స్. ఏదైతే రామ్ చరణ్ గారు అసలు అసలు ఆ క్రింజ్ సీన్స్ ఎలా ఉన్నాయంటే, అది ఎప్పుడో 2010, 2011లో మన తెలుగు సినిమాలు వచ్చేవి చూసారా, ఆ టైప్లో ఆ స్టైల్లో ఉన్నాయి. అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, సీన్ చెప్తే మీరు ఇంకేమనుకుంటారు నాకు తెలియదు. రామ్ చరణ్ గారు, మీరు ఏదైతే షూటింగ్ గేమ్ చేంజర్ వైజాగ్లో అయిందో అది కొంతమందికి మీకు తెలిసే ఉంటుంది. అసలు ఆ వైజాగ్ అదే ఆర్కే బీచ్ లొకేషన్లోని రామ్ చరణ్ గారు బైక్ వేసుకొని రోడ్డు మీద ఇలాగ వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు మధ్యలోనే హెల్మెట్ లేదని చెప్పి ట్రాఫిక్ పోలీస్ ఆపుతారు. అయితే ఆపిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరికి ఏదో కాన్వర్జేషన్ అయ్యి దానికి ఏదో ఒక సాంగ్ పెట్టి లింక్ చేస్తారు. అసలు అది ఎంత క్రింజ్గా ఉంటుందంటే అసలు అది సంబంధమే ఉండదు భయ్య, అలా ఉంటుంది. పోనీ పెడితే పెట్టారు, ఆ మధ్యలో అవేవో గ్రాఫిక్లు యానిమేషన్లు వస్తుంటాయి. అసలు ఎంత అవుట్డేటెడ్గా ఉందంటే, ఇలాంటి టైప్ ఆఫ్ ఇలా అంటే నాకే నవ్వొస్తుంది. ఇలాంటి టైపు ఎప్పుడో 2011, 2012 ఆ టైంలో తెలుగు సినిమాలు ఇలా తీసేవారు. వెరీ సాడ్ అసలు. అసలు చెప్పాలంటే మన తెలుగు సినిమాలు ఇప్పుడు ఎక్కడో ఏదో రేంజ్కి వెళ్తున్నాయి, ఇంకా ఎలాంటివి తీస్తే ఎలాగా చెప్పండి. ఇప్పుడు మిస్టేక్ అయితే రామ్ చరణ్ గారిది కాదు, డైరెక్టర్ ఎలా చెప్పారో అలానే చేశారు, అలానే ఫాలో అయ్యారు. అసలు మిస్టేక్ అంతా డైరెక్టర్ శంకర్ గారిదే. ఎందుకు అలాగన్నానంటే, ఇప్పుడు చాలామంది తమిళ్ డైరెక్టర్స్ కొంచెం అవుట్డేటెడ్లో ఉన్నారు, అంటే అందరూ కాదు. అండ్ మిస్టేక్ మన సైడ్ కూడా ఏంటంటే, అంటే మిస్టేక్ కాదు, అది మన రెస్పెక్ట్. ఇప్పుడు దిల్ రాజు గారు శంకర్ గారి డైరెక్షన్ స్టోరీ ఎందుకు యాక్సెప్ట్ చేశారనే అతని మీద ఉన్న రెస్పెక్ట్తో ఒప్పుకున్నారు. అతను ఒక సీనియర్ డైరెక్టర్ అని రెస్పెక్ట్తో ఒప్పుకున్నారు తప్ప ఈ స్టోరీ ఏదో స్పెషల్గా ఉంది కదా అని ఒప్పుకునేటట్టు లేదు. అండ్ ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే బడ్జెట్ భయ్య. ఈ సినిమాకి ఫస్ట్ 270 crores అనుకున్నారు, దాని తర్వాత 450 crores చేశారు. అంటే కొంచెం ఆ ప్రీమియర్ అది చెప్పాను కదా,
ఆ గ్రాండియర్ అది అలా పెద్దగా స్కేల్ చూపించడానికి ఎంత పెద్ద స్కేల్ చూపిస్తే ఏంటి, కంటెంట్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ 270 crores పెట్టిన సినిమాకి ఆ కలెక్షన్స్ వచ్చేస్తాయేమో. 450 crores అంటే ఇప్పుడు నాకు డౌట్లో ఉంది. ఇప్పుడు సినిమా చాలా డబుల్ టాక్ నడుస్తుంది. అండ్ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ నెగిటివ్, వెరీ పూర్ డైరెక్షన్. అస్సలు డైరెక్షన్ అయితే చాలా అవుట్డేటెడ్గా ఉంది అది కూడా. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి బీజిఎం భయ్యా. ఆ తమన్ బీజిఎం ఏంటి భయ్యా. పోనీ ఆ డాకు మహారాజ్ ట్రైలర్ చూశారు, అందులో బీజిఎం ఎలా ఉంది, చాలా బాగుంది. గేమ్ చేంజర్లో కూడా బాగానే ఉంది, ఒక 2-3 చోట్ల దగ్గర బాగానే ఉంటుంది. ఒక బీజిఎం ఉంటుంది భయ్య, ట్రైలర్లో కూడా మీరు ఆ బీజిఎం చూసే ఉంటారు. సినిమాలో అది ఒకటే బీజిఎం నాన్ స్టాప్గా ప్రతి సీన్ ఆ బీజిఎంఏ. పోనీ పెడితే పెట్టారు, ఎంత సౌండ్ పొల్యూషన్ అంటే ఆ బీజిఎం ఒక 500 వాల్యూమ్ పెట్టి కొట్టినట్టు ఉంది భయ్య. అసలు ఫుల్ హెడ్ఏక్. నేను చాలా రివ్యూల్లో చెప్పే ఉంటాను, మీరు నా ఫస్ట్ నుండి స్టార్టింగ్ సబ్స్క్రైబర్స్కి తెలుసు, నేను చాలా రివ్యూల్లోనే ఒకటే చెప్తాను, ఏదైనా సినిమాలో బీజిఎం ఉండొచ్చు, లౌడ్గా ఉండొచ్చు, కానీ మీరు ఎక్కడైతే ఆ సీన్ కరెక్ట్గా లేకపోతే ఆడియన్స్ ఎప్పుడైతే బోర్గా ఫీల్ అయిపోతారో అవసరం లేకపోయినా బీజిఎం పెంచేస్తారు. ఆ పెంచేస్తే ఆడియన్స్కి అటెన్షన్ వచ్చేస్తుందని అనేసుకుంటారు. ఎలా వస్తుంది అటెన్షను, సౌండ్ పొల్యూషన్, ఇరిటేషన్ వస్తుంది. అదొకసారి చూసుకోండి. అసలు తమన్ గారి బీజిఎం కూడా చాలా వరకు నాయిసీగా అనిపించింది. అండ్ ఇంకో 2 బిగ్గెస్ట్ మిస్టేక్స్ అనలో దీన్ని సిల్లీ మిస్టేక్స్ అంటాం. అదేంటో చెప్తాను. సునీల్ గారు ఉన్నారు కమెడియన్నే, అతనికి ఏదో జబ్బు ఉంటుందంట, అంటే పుట్టినప్పుడే సైడ్గా పుట్టారంట, సో ఎక్కడికి వెళ్ళినా సైడ్గా నడుస్తారంట. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఏమి సాంబార్ కామెడీ రా బాబు. సునీల్ పర్ఫార్మెన్స్ వైజ్గా బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, కానీ ఆ క్యారెక్టర్ అలాగా రాయడం చెత్తలా ఉంది, నిజంగా బాగలేదు. అండ్ ఇంకో సిల్లీ మిస్టేక్ ఏంటో తెలుసా, సునీల్ గారు పుట్టడమే సైడ్ని పుట్టారు, అది ఏదో జబ్బు అన్నారు. అండ్ అంజలి గారిలో కూడా ఇంకో సిమ్టమ్ ఉంటుంది, అదేంటంటే తన హెడ్ ఇలా సైడ్కి ఉంటుంది అనమాట. సారీ గైస్ ఇలా మాట్లాడుతున్నందుకు, అంటే నేను ఇందాకలా ఒక క్లిప్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ వాయిస్ కట్ అయిపోయింది అనమాట, సో అందుకని చెప్పి ఇలా రికార్డ్ చేస్తున్నాను. సో అయితే ఏమైందంటే అంజలి గారికి ఒక జబ్బు ఉంటుంది అనమాట, అది అదే తల ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. మరి అలా జబ్బు ఉన్నప్పుడు సినిమా అంతా తల ఇలానే చూపించాలి కదా. మధ్య మధ్యలో మిస్టేక్ ఏం చేశారంటే అంజలి ఇలా స్ట్రైట్గా మాట్లాడిస్తున్నట్టు చూపించేశారు. సో అది చాలా సిల్లీ మిస్టేక్ కనిపించింది. అండ్ ఇది భయ్య రివ్యూ. ఓవరాల్గా మూవీ అయితే బిలో యావరేజ్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బట్ ఈస్ సైనింగ్ ఆఫ్.